అది యాక్చువల్గా చెప్పాలంటే టీటీడీ దేవస్థానం వాళ్ళ పొరపాటు నాన్న. ఎందుకంటే వాళ్ళు సరైనటువంటి సెక్యూరిటీ, సరైనటువంటి అక్కడ టికెట్లు తీసుకోవడానికి వాళ్ళకి అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు చేయటం తప్పు చేశారు. దాని మూలనే ఆ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అవన్నీ జరగడానికి కారణమైంది. కోటి ఏకాదశికి వైకుంఠ దర్శనానికి ఏర్పడిన ఈ గందరగోళం వల్ల ఇంత 6 చనిపోయారంట సార్, 24 మంది గాయపడ్డారు. మరి ఎలా ఉంటుంది సార్ ఇవి చూస్తే? మరి నష్టపరిహారం ₹1 పైన అడుగుతున్నారు ఒక్కొక్కరు. నష్టపరిహారం ఇవ్వాలి నాన్న. ఎందుకంటే టీటీడీ దేవస్థానం వాళ్ళు జల్సాలకి వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు అంతా కూడా వేస్టే. మొత్తం 4 వంతు ఖర్చులో 3 వంతులు వేస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట సెక్యూరిటీ పెట్టాము, మేము పర్యవేక్షణ చేస్తున్నాము, సూపర్వైజేషన్ చేస్తున్నాము, ఇవన్నీ కూడా ట్రాష్. వాళ్ళు ఎక్కడ జీపులో కూర్చున్నా ఎక్కడో తిరుగుతున్నారు. ఇన్ని జరిగిన తర్వాత వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి వీళ్ళకి బాధ ఏంటమ్మా? ఎందుకంటే భగవంతుడు పుణ్యం అంటూ బోల్డంతమంది రెవెన్యూ వస్తుంది ఆయనకి, కోట్ల కొద్దీ వస్తుంది ఆయనకి. అటువంటప్పుడు వీళ్ళందరికీ కూడా ఏదో నష్టపరిహారం ఇచ్చి వాళ్ళందరినీ కాపాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతవరకు ఈ ఘటన కలిసివేస్తుంది సార్. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పటికీ గతంలో ఉప ముఖ్యమంత్రి గారు లడ్డూ విషయంలో చాలా పోరాడారు. అలాగే నష్టపరిహారం ఇచ్చే విషయంలో పోరాడతారా అని ప్రజలు, మాజీ మంత్రులు మరి ఇవ్వాలన్నా. ఎందుకనంటే ఇప్పుడు పోయిన ముఖ్యమంత్రిని మనం దెప్పి పొడిచాం, అది చేశాడు, ఇది చేశాడు, వీడు ఇది చేయలేదు, కొత్త ఆయన వస్తే బాగుంది. మరి ఈయన వచ్చిన తర్వాత చేసింది ఏముంది? ఈయన వచ్చిన తర్వాత ఆడపిల్లలు కూడా కనపడకుండా పోతున్నారు, బోల్డని కేసులు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు తెగ జరుగుతున్నాయి. మరి ఇవన్నిటికీ కారణం ఇప్పుడు ఇది చూస్తుండగా మనం ఈ మాత్రం చేయలేకపోతే తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇంకెవరు చేస్తారన్నా? వాళ్ళకేం డబ్బులోటా? వాళ్ళకి ఆర్గనైజేషన్ లేదా? వాళ్ళకి మంది మార్పడం లేదా? ఇన్ని ఉంచుకొని కూడా వాళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పెడుతున్నారంటే ప్రజలకి. నిజంగా వాళ్ళని ఈ టీటీడీ దేవస్థానం కమిటీ ఉంది చూసారా, వాళ్ళని పనిష్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు చైర్మన్గా ఉన్నారో బిఆర్ నాయుడు గారు మీడియా సంస్థ పర్సనే. వాళ్ళు పేరు పలుకుబడి మీద వచ్చిన వాళ్ళు కానీ అంతకంటే వాళ్ళకి వేయాలి ట్యాక్స్. వాళ్ళ పనిష్మెంట్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. ఈ చనిపోయిన వాళ్ళకి కూడా వాళ్ళకి నష్టపరిహారం చెయ్యాలి వీళ్ళు. ఇప్పుడు కూడా మాజీ ముఖ్యమంత్రి బాధ్యులు అన్నట్టుగా చెబుతున్నారు సార్. మాట్లాడితే చేసేది ఏముంది నాన్న? వీళ్ళు అంతకంటే చెప్పేది ఏముంది? ఇప్పుడు ఏ స్వామి చెప్తారు సరే, అక్కడ ఇంట్లో ఏదైనా ఒకడు పనికిమాలినోడు ఉంటే, అరే అక్కడ చెంపడిపోయిందిరా, ఆడెళ్ళి తోచాడురా, ఇక తలుపేయలేదు, ఈడెళ్ళి తోచాడు. ఎంతవరకు కూడా ఆడ పేరు చెప్పి వీళ్ళు బతకడం చెప్తే వీళ్ళు ఏం చేసింది వీళ్ళు చెప్పుకోవట్లా. పాతోళ్ళ గురించి చెప్పుకోవటం, పాతోళ్ళు అందరం పేరు పెట్టుకొని వాళ్ళ పేరు పెట్టుకొని వీళ్ళు మాట్లాడేటటువంటి ప్రతి 100 మాటల్లో 80 మాటలు జగన్ గురించి. అంతకంటే వీళ్ళు చేస్తుంది ఏమీ లేదు. వీళ్ళు ఏదో మేము పొడి చేసాము, నేనేదో 6 సూత్రాలు చేస్తాను, ఒక్కడు చేయలేదు. ఎవడైనా దాని గురించి క్వశ్చన్ చేస్తున్నాడా? దాని గురించి ఏమన్నా? ఎంతసేపు మోడీ వచ్చాడు, మోడీకి దండం పెట్టాం, మోడీ మా అబ్బాయిని పిలిచి అడిగాడు, మోడీనేమో నన్ను పిలిచి సెకండ్ ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఏంటి బాబు ఇదంతా కూడా నియమ నిబద్ధులతో. అంతకుముందు లడ్డూలో కొవ్వు కలిసిందన్న విషయంలో జాతీయ స్థాయి అంశంగా మారింది ఇది. మరి ఇప్పుడు కూడా అదే అంశంగా వీళ్ళకి నష్టపరిహారం పక్కన ఉంటారా బాధ్యతలకి? ఎందుకంటే అల్లు అర్జున్ గారి విషయంలో ఇదే జరిగింది. ఇక్కడ చూసుకుంటే గేమ్ చేంజర్ ఈవెంట్లో 2 చనిపోయారు. మరి ఇప్పుడు చూసుకుంటే తిరుపతి దైవ దర్శనానికి వెళ్ళి చనిపోవడం ఏంటి సార్? మరి అది లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా లేదు ఎక్కడ. ఇప్పుడు అదంటే తిరుమల దేవస్థానం వాళ్ళ సెక్యూరిటీ అంటున్నారు. ఇవన్నీ ఏంటి? మిగతా ఏంటి? ఏం చేస్తున్నారు? మాట్లాడితే కేసులు పెట్టామంటున్నారు. పేపర్ నిండా ఎంతసేపు కేసులు పెట్టాం, లోపల దోచం, పక్కన పెట్టాం, వాళ్ళని నట్టుకున్నాం, వీళ్ళని నట్టుకున్నాం, ఇవే కానీ అసలుది ఏమీ లేదు, ఏం కనపడతలేదు. అవి వచ్చేస్తున్నాయి, ఇవి వచ్చేస్తున్నాయి. ఇంటింటికి 5,000, 15,000, 15,000 ఆడపిల్లలకి ఇస్తాను. ఏమి ఇచ్చాడయ్యా? ఏం పెట్టారు? అంతకితం అంతా వాడేదో కనీసం ఆ పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇచ్చేవాడు, చేసేవాడు. ఇవన్నీ చూడబోతుంటే పాత ప్రభుత్వమే బాగుంది అనిపిస్తుంది. తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి 5 చనిపోయారు, 24 మంది ఏమో గాయపడ్డారు. మరి ఎలా ఉంటుంది? నష్టపరిహారం ఇస్తారని అడుగుతున్నారు. కానీ ఇస్తే మంచిదే, ఈ శిలాన్ని ఇవ్వాలి. గతంలో పవన్ కళ్యాణ్ గారు లడ్డూ కోసం పోరాడారు. మరి ఇప్పుడు కూడా వీళ్ళ కోసం పోరాడతాడా? చేస్తాడు. ఆయన తలుసుకుంటే చేస్తాడు. అంటే ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వాలు ఉన్నాయి కదా, వీళ్ళు ఏమంటున్నారంటే నష్టపరిహారం సరిపోదు, 50 లక్షలు అనేది ₹1 ఇవ్వాలి మనిషికి అంటున్నారు. ₹1 అంటే మరి మనిషి ప్రాణం కదా. రూపాయలు అయితే మనిషి వచ్చేద్దేటి, మనిషి రాదు కదా. 1 కోటి ఇచ్చినా రాదు, 2 కోట్లు ఇచ్చినా రాదు. వాళ్ళకి అడగడం కూడా తప్పే. అంటే నిన్నేమో ముక్కోటి ఏకాదశి వైకుంఠ దర్శనానికి టికెట్లు చూసాం వార్తల్లోనూ. అలాగే నాకు అన్ని కోట్లు ఇన్ని కోట్లు అడగడం చాలా తప్పది. మన జాగ్రత్తలో మనం ఉండాలి, వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇద్దరిది తప్పు ఉంది కాబట్టి
ఏదో వాళ్ళకి తోచింది వాళ్ళు ఇస్తారు. హోంమంత్రి అనిత గారు కూడా ఏమంటున్నారంటే లేడీ కదా ఆవిడ, దీనిపైన కుట్రకోణం ఏమో చూస్తామంటున్నారు. తెలుగుదేశం సంబంధించిన వీళ్ళనే ఒకళ్ళని మేనేజ్మెంట్ కమిటీలో పెట్టారు, అయితే మరి వాళ్ళు సరిగ్గా పట్టించుకోవట్లేదంట. మరి ఎలా? తెలుగుదేశం పార్టీ పట్టించుకోలేదు అనేది అబద్ధం. నాకు తెలిసినంత వరకు ముఖ్యమంత్రి గారు పొద్దున్నే వెళ్ళారు కదా, మరి ఏంటి మరి నష్టపరిహారం సరిపోద్ది అంటారా, పోరాడతారా మరి ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు? ఆయన తలుసుకుంటే ఇస్తారండి. ఈ పోరాడడం సంగతి నాకు తెలియదు కానీ తలుసుకుంటే ఇస్తారు. ఈ ఘటన కొంచెం విచారకరంగా ఉంది కదా, దర్శనానికి వెళ్ళి చనిపోతాం అంటే. అది జాగ్రత్త, ఆమెకు అక్కడ రాసి పెట్టి ఉంది, చచ్చిపోయిందేమో మనకు తెలీదు. ఇంకొకటి మనము జాగ్రత్తగా ఉండాలా, కొంచెం వాళ్ళు జాగ్రత్తగా చూడాలి. వీళ్ళు ఏమంటున్నారంటే గత ప్రభుత్వం సరిగ్గా చేపట్టలేదని వీళ్ళు అంటున్నారు, మేనేజ్మెంట్ వచ్చి 7 నెలలు అవుతుంది మీరే చూసుకోవాలి కదా అని వీళ్ళు అంటున్నారు. అధికారులు నియమించుకుంది వీళ్ళే కదా, మరి వీళ్ళే చూసుకోవాలి. 7 నెలలు అవుతుంది, నిన్న మొన్న అంటే వాళ్ళు ఒప్పుకుంటారేమో, మరి 7 నెలల తర్వాత ఇప్పుడు ఈ మాటలు చెబితే ఎట్ట కుదిరిద్ది? ఆల్రెడీ మేనేజ్మెంట్లో కూడా వీళ్ళేగా ఉండేది. ఏంటి నిజం? ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే జగన్ గారు తప్పిదం వల్ల ఇట్లా జరిగింది అంటున్నారు. జగన్ గారు లేరు కదా మరి ఇప్పుడు. జగన్ గారు నేపోయినా సరే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా చేస్తాడండి, చేయకుంటే ఉండడండి. ఎంతో మరి ఎంతో కొంత అంటే ఎంతో కొంత ఎవరు ఇస్తారు, 50-60 లక్షలు ఇస్తారు. కోట్లు అడిగితే వాళ్ళకి ఎంతమంది చచ్చిపోతారు? ఎన్ని కోట్లని ఇస్తారు? ఎన్ని కోట్లని ఇస్తారు చెప్పండి? ఎంతో మంది చచ్చిపోతారు. మనిషి ₹1 అంటే ఎక్కడి నుండి తెచ్చి, గవర్నమెంట్ అని ఎక్కడి నుండి తెచ్చిస్తుంది? అసలే ఏమంటున్నారంటే మాకు తెలుసండి ఇంతమంది వస్తారని, కాకపోతే మా దగ్గర అంతమంది లేరు అడ్డుకునే వాళ్ళు అంటున్నారు. ఇంకా నేనేం చెప్పలేనండి. తగ్గితే అంటే ఇప్పుడు ప్రస్తుతం అంటే వాతావరణం కూడా అలాగే ఉంది, అందుకోసం ధరలు తగ్గితేనే మంచిది. అది చూసుకుంటే నిన్న ఘటన కొంచెం కలిసి వేస్తుంది జనాల్ని. ఏదైతే తిరుపతిలో తొక్కేసినట్టు ఘటన ఎలా చూడాలంటారు? అది ఐడియా లేదు. అంటే నిన్న ఏమైందంటే తిరుపతిలో ఈ వైకుంఠ ఏకాదశికి టికెట్ల కౌంటర్లు తీసుకుంటే తొక్కేసినట్టు జరిగింది. 2 కోట్లు ఇవ్వాలని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. మామూలుగా ఈ పర్యవేక్షణకి అందరూ వెళ్తున్నారు. ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మన సినిమా రంగం చూసుకున్నా అట్లాగే ఉంది, మన గేమ్ చేంజర్ ఈవెంట్ అలాగే ఉంది, తిరుపతి కూడా ఇంకా అలాగే ఉంది. తొక్కిసలాట్లు ఎక్కువ అవుతుంది. జనం ఎలా ఉండాలంటారు బయటికి? మన మంచి ఎప్పుడు మనమే కోరుకోవాలి. మన మంచి మనం ఎప్పుడు మనం కోరుకోము, ఎదుటోళ్ళు కూడా అలాగే తయారవుతారు. అది మరి ఏదైతే ఉందో అక్కడ ఉండే ఎప్పుడు అక్కడే ఉంటాయి. కాకపోతే ఈ ఆతురతతో కూడుకున్న ఈ వ్యవహారాలు అనేవి కొంతవరకు ప్రాణాల మీదకి తీసుకొస్తున్నాయి. ఎలా అంటే ఈ తొక్కిసలాటలో నేను తిరుపతిలో కూడా అదే ఇష్యూ. ఎందుకంటారు అంత ఎగబడుతున్నారు? బాగా జాగ్రత్తగా ఉండాలని చెప్పండి. అంటే జనరల్గా క్యూ లైన్లో ముక్కోటి ఏకాదశికి సంబంధించి టికెట్ల కోసం వెళ్తే తొక్కేశారంట, 6 చనిపోయారు. మంత్రులు, మాజీ మంత్రులు కూడా వెళ్తున్నారు. ఏమంటారు దానిపైన? ఎలా జాగ్రత్తగా ఉండాలి? ఏం జాగ్రత్తగా ఉండాలి అంతే, మరి ఇంకేం ఉంటుంది. మరి కొత్తగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారని ఆయన పెట్టారు. మరి ఈ వ్యవహారంలో పోలీసులు కూడా అంచనా వేయలేకపోయాం, అంతమంది వస్తారంటున్నారు. మరి ఎలాగా? ఎలాగంటే మరి ఏం చేస్తారు, మరి తప్పదు, మరి అది జరుగుతూనే ఉంటుంది. అది గతంలో లడ్డూ విషయ వ్యవహారంలో బాగా హైలైట్ అయింది తిరుపతి. మళ్ళీ ఇప్పుడు చూసుకుంటే ఇది మరి ఏంటి? మరి తగు జాగ్రత్తలు తీసుకోవాలి కదా. జాగ్రత్త తీసుకోవాలి, మరి జాగ్రత్తగా ఉండాలి. మరి అవి తక్కువ రోడ్లు అవుతుంది, అది సాధ్యం. అది జనం ఎలా ఉండాలంటారు క్యూ లైన్లో? లైన్లో జాగ్రత్తగా ఉండాలి, మరి లైన్లో ఉండాలి. అది మరి వాళ్ళేమో 2 కోట్లు ఇమ్మంటున్నారు, 6 చనిపోయారంట. చనిపోయిన వాళ్ళకి ₹1,00,000 ఏదో చెప్తున్నారు కానీ సరిపోమంటున్నారు. మరి ఎలా చూడాలి? ఎలా చూడాలి? న్యాయం చేయాలి వాళ్ళకి, అది న్యాయం చేయాలి. లడ్డూ కోసం అంత పోరాడారు కదా ఉప ముఖ్యమంత్రి గారు, మరి వీళ్ళ కోసం కూడా పోరాడతారా? పోరాడాలి మరి. తప్పిదం అనేది జరిగింది. మరి సీఎం గారు వెళ్ళారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వెళ్తున్నారు, 2ంటికి బయలుదేరారు ఈరోజు. ఎలా చూడాలి? వాళ్ళకి న్యాయం చేసినట్టు చూడాలి, న్యాయం చేయాలి వాళ్ళకి. అది చచ్చిపోవడానికి న్యాయం చేసినట్టు చూస్తే బాగుంటుంది. ఎందుకని ఈ మధ్య తొక్కిసలాట్లు ఎక్కువైనాయి? మనం సినిమా రంగం చూసుకున్నా అదే జరుగుతుంది, ఇక్కడ చూసుకున్నా ఏంటి? అవే జరుగుతూనే ఉంటాయి. ఒక వస్తుంతో జనాలు ఎక్కువ చేతనే అవి వస్తుంటాయి. వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటారు అయితే. ఉండాలి. ఓకే, వెళ్తూ ఉంటే బాగానే ఉంది కానీ మరి మన పరిస్థితులు అట్లా వస్తాయని ఎవరు అనుకోలేదు కదా. ఏదైతే ఉందో ఈ ముక్కోటి ఏకాదశికి సంబంధించి వైకుంఠ దర్శనానికి టికెట్ల కోసం వెళ్ళారంటారు. ఏంటి పరిస్థితి అంటారు? ఏంటి అలా చనిపోయారంటే? అసలు అలా చనిపోయిన జనాలు ఇప్పుడు అధికారులు ఎంత అప్రమత్తం చేసినా మన జనాల్లో మనకు కూడా అవగాహన ఉండాలిగా. ఎదుటి వాళ్ళు మనం నెట్టుకుంటున్నాము, ఎంత జనాల్లో మరి అనారోగ్యంగా ఉన్న వాళ్ళు పరిస్థితి ఇదైపోయింది. మరి ఏంటి మరి పవన్ కళ్యాణ్ గారు మన లడ్డూ కోసం చేసిన వ్యవహారం లాగానే ఇక్కడ కూడా నష్టపరిహారం తగినట్టుగా ఇప్పిస్తారంటారా? అంటే ఉప ముఖ్యమంత్రి గారు కదా, చేస్తా అంటున్నారు మరి, ఆయన చేస్తారు. 2 కోట్లు ఏదో పరిహారం అడుగుతున్నారు చనిపోయిన వాళ్ళకి, 50 లక్షలు ఏదో చదువుతాం అన్నట్టుగా ఉంటున్నారు.
పరిహారం అంటే అది దైవాధీనం, మనం చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు అసలు మన గవర్నమెంటే మరి ఇదిలో ఉంది కదండి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎంతో సరిపెట్టుకోవటం మరి దాని డిమాండ్ జనం ఎక్కువ శాతం ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఓ పక్క సినిమా రంగం చూసినా అట్టాగే ఉంది. జనాల రద్దీ ఎక్కువైపోయిందండి. జనాలు తాగితే ఎవరికా క్రమశిక్షణలో ఉండాలి ముందు. ఇప్పుడు అధికారులు ఏం చెప్పినా ఎవరికాలు మనకు ఉండాలిగా క్రమశిక్షణ అనేది, అది క్రమశిక్షణలో ఉండాలి. మాజీ మంత్రులేమో మేము డిమాండ్ చేస్తున్నాం అంటున్నారు. రోజా గారు కూడా అడుగుతున్నారు. రోజా గారు చెప్తారులేండి. రోజా గారు ఆమె పరిపాలన ఏం చేసింది ఇప్పుడు ఆమె చెప్పడానికి? ఆమె పరిపాలన ఈ తీరు రాలేదుగా ఆమెకి, అంతే. ఆమె చెప్పడానికి ఏమొచ్చాయి? ఏదైతే ఈ అంశం ఉందో కొంచెం బాధాకరమే. 6 చనిపోయారంటే మామూలు విషయం కాదు. బాధాకరం. పన్నులు చేసినాను జనాలు చదవట్లేదండి. ఎక్కడ పడ్డా రద్దీ ఎక్కువైంది, క్రమశిక్షణలో ఉండలేదు ఎవరికాలు. మెయిన్ అది దెబ్బ కొట్టారు. పేదవాడేమో రోజు గడతాం కష్టం అవుతుంటే వీళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నారు? వాళ్ళు మనం చెప్పేది ఏం లేదండి. విషయం వదిలేస్తే కనుక సినిమా రంగం కూడా అట్లాగే ఉంది. అన్నీ అట్లా అయిపోయినాయండి. అన్నీ అసలు ప్రతి ఇది కూడా అట్లాగే అయిపోయింది. బిఆర్ నాయుడు గారనే ఆయన ఇంతకుముందు మీడియా సంస్థ ఓనరు, ఇప్పుడు చైర్మన్గా ఉన్నారు. ఆయన కూడా చెప్తున్నారు కానీ మరి ఊరుకుంటారా జనం? మరి నష్టపరిహారం అంటే మనం ఇప్పుడు వాళ్ళు అడిగినంత 2 కోట్లు ఇవ్వాలంటే వాళ్ళ గవర్నమెంట్ పరిస్థితి ఎట్లా ఉంది పాపం. ఈయన కాబట్టి లాక్ వస్తున్నారు అడ్డవాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. మరి నెల వచ్చేటికి అన్ని టెన్షన్లే కదండి. ఎంప్లాయీ జీతాలు, పెన్షన్లు, మరి అన్ని టెన్షన్లు అయిపోయినాయి. అభివృద్ధి అనేది లేదు. క్షతగాత్రులనేమో రియో హాస్పిటల్ తరలిచ్చారంట, చికిత్స పొందుతున్నారు. మరి ఇది చూస్తే అక్కడ కొంచెం అలకొలంగానే ఉంది వ్యవహారం. సర్దుమని ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. ప్రధాని గారు కూడా చెప్పారు కదండి. అట్లా దాన్ని జనరల్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కూడా వస్తున్నారు, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు పర్యటనకి. చూసి పరామర్శిస్తానికి 6 చనిపోయారంటే మామూలు విషయం కాదు. ఎందుకు జనం ఎంత బిహేవ్ చేస్తున్నారు? సినీ రంగం కూడా అదే పరిస్థితి. తొందరగా వెళ్ళాలనే ఆతృత, దానివల్ల తొక్కిసలాట ఎక్కువ కావడం వల్ల జనాలు ఇబ్బంది అయింది. చూసుకుంటే నష్టపరిహారం సరిపోదు అంటున్నారు. క్షతగాత్రులు రియా హాస్పిటల్లో ఉన్నారు. ఏదైతే ఉందో ఒక పక్క కొంచెం 2 కోట్లు ఇవ్వాలని మాజీ ప్రభుత్వాలు అంటున్నాయి. నిన్న నైట్ నుంచి హడావుడిగా ఉంది. ఎలా అనిపిస్తుంది? ఎంత ఇచ్చినా పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం కదండి. దానికి చాలా బాధగా ఉంది. మేనేజ్మెంట్ లోపాలు ఉన్నాయి అంటున్నారు కానీ మరి ఎలా ఉండబోతుంది సార్? దైవ దర్శనానికి కదా వెళ్ళింది. ఎక్కడైనా ఉంటుందండి, దైవ దర్శనం అని కాదు, అన్ని చోట్ల జరుగుతూనే ఉంటుంది. ఇది జనాలు అప్రమత్తంగా ఉండడం మంచిది. గతంలో లడ్డూ విషయంలో అత్యంత హైలైట్ అయింది తిరుపతి. తర్వాత ఇప్పుడు మరి దీనికోసం కూడా పవన్ కళ్యాణ్ గారు పోరాడతారంటారా? పోరాడతారు ఖచ్చితంగా, జనాల కోసం నిలబడతారు. చంద్రబాబు గారు ఏమో బిఆర్ నాయుడు కానీ పెట్టారు ఎవరైతే చైర్మన్గా. ఆయన కూడా మీడియా వ్యక్తే, వాళ్ళు కూడా ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎలా ఉండబోతుంది అంటారు ఈ విషయం? మరి పెనుదుమారాలకి బాగా దారితీస్తుందంటారా? సద్దుమణిగిద్దండి, చేస్తారు. చంద్రబాబు నాయుడు గారే కానీ పవన్ కళ్యాణ్ గారే కానీ ఏం చెయ్యాలో అన్నీ చేస్తారు. అంటే ఏదైతే ఈ వైకుంఠ ఏకాదశి సంబంధించి వైకుంఠ దర్శనానికి వచ్చారంట వీళ్ళంతా, మరి ఒకేసారి మీద పడిపోతుంటో చాలామంది నలిగిపోయారు. అవునండి, ఇది తెలిసిన వెంటనే చాలామందికి జనాల్లో భయాందోళన అనేది కలుగుతుందండి. ఇంతవరకు మాజీ ప్రభుత్వాలు తప్పుందని ప్రజెంట్ ప్రభుత్వాలు అంటున్నాయి. సరే ఏది ఏమైనప్పటికీ ప్రాణం కదా, ఏదైనా ఊహించని సంఘటన కదండి ఇది. అనుకోని జరిగింది అయితే ఎవరైనా చేసేది ఇది అంటానికి. హోంమంత్రి గారు కూడా ఏమంటున్నారంటే దీనిపైన కుట్రకోణం ఏమైనా ఉందేమో మేము వెరిఫై చేస్తాము, దీనిపైన ఏదైతే నిజ నిర్ధారణ కమిటీ కూడా వేస్తామంటున్నారు. అనిత్ గారు ఎలా అనిపిస్తుంది? మంచిదేనండి, తెలుస్తాయి కదా ఏ లోపం వల్ల జరిగింది ఏంటిదనేది తెలుస్తుంది. ఎంక్వైరీ అనేది చేయాలి కదా. మంచి 2ంటికి బయలుదేరి మాజీ ముఖ్యమంత్రి గారు, మార్నింగ్ చంద్రబాబు గారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళబోతున్నారు. పాపం న్యాయం జరిగిద్ది అంటారా? పాపం క్షతగాత్రులు జరుగుతుందండి, జరిగేలాగా చూస్తారు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతి ఘటన కొంచెం కలిసివేస్తుంది. 6 దాకా చనిపోయారు, 24 మంది ఏమో గాయపడ్డారు. మరి ఎలా ఉంటుంది? మనం జాగ్రత్తగా ఉండాలి. మెయిన్ అది తొక్కులాట్లో గిక్కులాట్లో మరి అవన్నీ వచ్చేటప్పుడు మనం చూసుకోవాలి కదా. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, మనం వెళ్ళిపోతూ ఉంటాం, అవన్నీ పట్టించుకోకూడదు. ఇదే విషయం చూసుకుంటే సినిమా రంగంలో కూడా ఇలాగే తొక్కేసలాట అంతే సార్. అంటే నేనేమంటున్నానంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమో లడ్డూ విషయంలో అప్పుడు పోరాడారు, ఇప్పుడు నష్టపరిహారానికి కూడా పోరాడతారు. పడాలిగా మరి. అంటే మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చారు, పొద్దున ముఖ్యమంత్రి గారు ఉన్నారు, బిఆర్ నాయుడు గారు కొత్తగా దీనికి చైర్మన్ తిరుపతి కమిటీకి. ఎలా అనిపిస్తుంది? మరి వీళ్ళందరూ ఉన్నారు కదా, కొంచెం చేస్తారు, న్యాయం చేస్తారనే కోరుకుంటాము.